పిన్నెల్లి విషయంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఆ వీడియో చూసి ఇట్లాగ బయట ఉన్నారన్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టుకే బాధ్యతలు అప్పచెప్పింది. అయితే పిన్నెల్లి అరెస్టు మీదన స్టే కొనసాగుతూ ఉంది. తాజాగా ఎన్నికల సందర్భంగా రాజకీయాలకు పాల్పడిన కేసు వ్యవహారానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద నమోదైన 4 కేసులు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని హైకోర్టు నెల 20 దాకా పొడిగించింది. వ్యాజ్యాల మీద విచారణ 20కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ విజయ్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల రోజు పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోబోయిన తెలుగుదేశం పార్టీ ఏజెంటు నమ్మూరి శేషగిరిరావుపై దాడి చేసి హత్యానికి పాల్పడ్డారు. దీని మీద ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడి బెదిరించారు. అట్లాగే పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. సిఐ టీపీ నారాయణస్వామి మీద దాడి చేసి గాయపరిచారు. వీటన్నిటి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చిన నేపథ్యంలో న్యాయమూర్తి విచారణను 20వ తారీఖు వాయిదా వేశారు.